హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. ఈ స్టోరీ ఏమిటి అంటే ఈ ఓన్లీ డబ్బు గురించి మాత్రమే ఉంటుంది. ఈ సబ్జెక్టు మనీ మంత్ర. అంటే మీకు కావాల్సింది డబ్బు. డబ్బు మోటివేషన్ అంతే. మీకు వినాలని ఆసక్తి గనక ఉంటే మీరు పూర్తిగా వినండి. ఎందుకంటే పూర్తిగా విన్నప్పుడే మనకు అర్థమవుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే, ఇప్పటి వరకు ఫాలో అవుతున్న మీరు మెడిటేషన్ కూడా ఖచ్చితంగా చెయ్యండి. అప్పుడే ఫలితాలు శీఘ్రంగా కనిపిస్తాయి. మీ జీవితంలో అర్థం కాని సమస్యలు, సవాళ్లు వచ్చినప్పుడు భయపడకుండా కొందరి మహానుభావులు కథలు చదవండి. వీటి వల్ల మీకు సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అలాగే ఎదుర్కొనే శక్తి వస్తుంది. మీకు ఆధ్యాత్మికపరమైన డౌట్స్ గనక ఉంటే మీ సబ్కాన్షియస్ మైండ్‌ని అడగాలి. అప్పుడే అది ఏదైనా ఒకటి చెప్తుంది. ఉపయోగి ఆత్మకథ. స్వామి యోగానంద జీవితంలో అర్థం కాని సమస్యలు ఎదురైతే ఆర్య చాణక్య, తాడంకి వెంకట లక్ష్మీ నరసింహారావు చదవండి. ఇంకా మీకు అర్థం కానిదేమైనా ఉంటే ధ్యానంలో మీ సబ్కాన్షియస్ మైండ్‌ని అడగండి. ఇక ఎవరిని ఏమి అడగకండి. అన్నీ మీకే అర్థమవుతాయి. సబ్కాన్షియస్ మైండ్‌ని అడగడం ఎలా అంటే, మీరు రాత్రి పడుకునే ముందు లేదా మార్నింగ్ లేచినప్పుడు జస్ట్ మీరు సైలెంట్‌గా ఉండి సబ్కాన్షియస్ మైండ్‌ని డౌట్ అడగండి. ఎలా అడగాలి అంటే, మీకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పదే పదే అడగాలి. ఈ సమస్య నాకు క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అడగండి. ఈ సమస్యకు నాకు పరిహారం దొరికినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా పదే పదే దానికి గుర్తు చేయడం వల్ల అది మీకు కొంచెం మీకు క్లూ ఇస్తుంది సడన్‌గా. దాన్ని మీరు పట్టుకొని మీ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయవచ్చు. అది ఎంతవరకు నిజమో కాదో తెలియాలి అంటే మీరు ప్రయత్నించి చూడాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనకు అర్థం కావాలి అంటే దాంట్లో దిగినప్పుడే మనకు అర్థమవుతుంది. అంతవరకు మనకు అర్థం కాదు. ఎందుకంటే పక్కన వాడికి తగిలిన దెబ్బ వేరేగుంటది. నీకు తగిలిన దెబ్బ వేరేగుంటది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? నీవు ప్రతిదీ అనుభవించాలంటే చేసినప్పుడేది కరెక్టా? కాదా? అని నీకు అర్థమవుతుంది. వేరే వాళ్ళు ఏదైనా సరే మనం ఒక సబ్జెక్ట్ గురించి కావచ్చు, లేదా మోటివేషన్ కావచ్చు, వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళు లైఫ్‌లో అనుభవించిన స్టోరీలు కావచ్చు, ఏదో వాళ్ళు చెప్పుతున్నప్పుడు నీకు చెయ్యాలనిపిస్తే చెయ్యండి. కానీ నిజమా కాదా తెలుసుకోవాలంటే దాన్ని కొన్ని రోజులు చేసిన తర్వాతనే మనకు ప్రతీదీ అనుభవం అవుతుంది. అంతేకాని మనం ఏమి చెయ్యకుండా మనకు దాన్ని రిజల్ట్ మాత్రం దొరకదు. ఇది ఇది కూడా అంతే. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు సడన్‌లీ వేరే వాళ్ళని అడగకండి. అడిగినప్పుడు వాళ్ళు తీసుకుంటారు లేదా తీసుకోపోవచ్చు. నెగెటివ్‌గా మాట్లాడతారు కూడా. అందుకే మీరు ఒక సమస్య వచ్చినప్పుడు సైలెంట్‌గా మీరు కూర్చొని మీ సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగండి. ఈ సమస్య నాకు క్లియర్ అయినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని పదే, 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 పదే చెప్పినప్పుడు అది నీకు కొంచెం క్లూ ఇస్తుంది. ఒక్కసారి ట్రై చేస్తే గాని మీకు అర్థం కాదు. అర్థమయిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు టైం పెట్టి వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను నమ్ముతున్న యూనివర్స్‌కి కూడా కృతజ్ఞతలు. మీరు కూడా నమ్మాలి అంటే దీన్ని ఫాలో అవ్వండి. అర్థమయిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.